కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 146వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన 146వ కీర్తన 5వ వచనం చదువుకుని మనం ముందుకు వెళదాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి ముందుకు వెళదాం. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, అయా తండ్రి, మీరు నా హృదయమును ప్రేరేపించి నాయన తండ్రి నాకు తెలియజేసినటువంటి సత్యమును తండ్రి నాయన బిడ్డలతో పంచుకున్నట్టు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా, ఈ సిలువ చాటును మరుగుపరచండి. నీ యొక్క మాటలు నా నోటిలో ఉంచండి తండ్రి. నన్ను నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి ఎత్తబడేటువంటి వాక్యము నాయన మా యొక్క ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండలాగున నీ కృపను అనుగ్రహించమని నాయన నన్ను నీ సాధనముగా వాడుకుని మీరే మహిమ పొందును. ప్రభువును రక్షకుడును నీ ప్రియకుమారుడు అయినటువంటి నజరేయుడైనటువంటి యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తూ నాను తండ్రి, ఆమేన్. When you are given this message in the WhatsApp, so just today morning only I have seen it, just before I am starting to my office. Okay. So after coming from the office only, I prepared myself to stand before you with the word of Lord. Anyway, the God will lead us to edify our spiritual life through this message. This message is I taken from the book written by డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరి గారు, యాకోబు దేవుడు అనేటువంటి బుక్ను ద్వారా ఈ యొక్క వాక్యాన్ని నేను మరి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యములకు నేను పెట్టినటువంటి ఆ యొక్క టైటిల్ ఏమిటి అని అంటే, జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బర్త్ రైట్. జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత అనేటువంటి దాని మీద ఈ యొక్క మెసేజ్ని నేను మీ ముందు పంచుకోవాలని ఆశతో మరి మీ ముందు దేవుని పక్షముగా నిలబడినాను. ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవదేవునికి ముందుగా నేను నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ కీర్తనాకారుడు అయినటువంటి దావీదు యాకోబు చనిపోయినటువంటి చాలా కాలం తర్వాత, యాకోబు చనిపోయే సమయానికి యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. అక్కడ దేవుడు అంటాడు, ఇక నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలుగా పిలువబడును అని చెప్పి ఆయన ఆ పెనూయేలు దగ్గర దేవుడు మరి యాకోబు యొక్క పేరును మార్చినట్లుగా చూస్తున్నాం. దేవుడు యాకోబు యొక్క పేరు మార్చినప్పటికీ దేవుడు తనను తాను ఇశ్రాయేలుకు పరిచయం చేసుకునేటప్పుడు ఆయన ఎవరిగా పరిచయం చేసుకున్నాడు అని అంటే, మీ పితరుల తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని అంటాడు ఆయన. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నీ పేరేమో యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాను నీకు అని అంటాడు. కానీ తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు మాత్రం మరలా యాకోబు పేరునే వాడుతూ ఉన్నాడు. ఇది ఒక విచిత్రంగా కనపడుతూ ఉంటుంది మనకి. దేవుడు
ఏమిటి దేవుడే కదా పేరు మార్చేశాడు. అక్కడేమో ముందుగా మాట్లాడేటప్పుడేమో అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చాడు దేవుడు. ఆయన పరిచయం చేసుకునేటప్పుడేమో అబ్రహాము దేవుడుని అంటాడు. బట్ ఇక్కడ యాకోబు అదే మూడో పేరు దగ్గరికి వచ్చేసప్పటికి మార్చినటువంటి పేరు కాకుండా యాకోబు పేరు అంటే మార్చబడకుండా ముందు ఉన్నటువంటి ఆ పేరుని దేవుడు ఎక్కువగా తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు వాడబడినటువంటి మరి మాటగా చూస్తున్నా. ఇంకా దేవుడే అంటున్నాడు నిర్గమకాండంలో ఆయన ఒక గొప్ప మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు ఆయన, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని అంటాడు. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అని దేవుడు తనను తాను ఇశ్రాయేలుకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఇదే నా పేరు, భవిష్యత్తు తరములకు కూడా నువ్వు చెప్పవలసినది ఏమిటి అనంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు చెప్పవలసినటువంటి నిన్నెవరు పంపించారు అనంటే యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు పంపించాడని చెప్పమని దేవుడే చెప్తున్నాడు అని చెప్పి ఆయన స్ట్రెచ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇదే నా జ్ఞాపకార్థ నామం, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇంత మరి ప్రత్యేకముగా యాకోబు యొక్క పేరును ఆయన పలకటానికి, ఆ పేరుతో దేవుడు పిలువబడటానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటిది మనము వాక్యములు తరచి చూచినట్లయితే చాలా గొప్ప విషయాలు మనకు కనబడతాయి. యాకోబుని బట్టి యాకోబు అనేటువంటి పేరుకు అర్థం ఏమి చెప్తాడు అని అంటే మోసగాడు అని ఉంటుంది బైబిల్లో. యాకోబు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అని అంటే మోసగాడు అని అంటే మనము క్రైస్తవ సమాజానికి యాకోబుని పరిచయం చేసేటప్పుడు మన యొక్క పరిచయకర్తలందరూ మనకి మెసేజ్ ఇచ్చేటువంటి వారందరూ కూడా యాకోబును మోసగాడిగానే పరిచయం చేస్తారు. యాకోబు అంటే మోసగాడే, యాకోబు అంటే మోసగాడే అని అని మనకి చెప్పేటువంటి ప్రసంగాల ద్వారా పరిచయం చేయబడుతున్నటువంటి మరి ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు మరి ఆ మోసగాడుగా ఉన్నటువంటి ఆ యొక్క పేరును దేవుడు అతని దేవుడను నేను అని చెప్పుకోవటానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటే యాకోబుకు 2 పేర్లు ఉన్నాయని మనకు తెలుసు. ఒకటేమిటి అని అంటే యాకోబు, ఇంకొకటి దేవుడు తనకు పెట్టినటువంటి పేరు ఇశ్రాయేల్. అంటే ద క్యారెక్టర్స్ దట్ the Jacob is having is completely different. The characters which the name after Israel. అక్కడ మార్చబడినటువంటి ఇశ్రాయేలుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాతే దేవుడు యాకోబును ఆశీర్వదించి పేరును మార్చిన తర్వాతనే తనకు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క భూమిలోకి ఆయనను వెళ్ళనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది పెనుయేలు అనుభవము. పెనుయేలు అనుభవము అని అంటే మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను. 32 ఆదివారం ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనం.
నేను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితనే గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని అక్కడ నన్ను అతను ఆశీర్వదించిన. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన లాబాను దగ్గర నుంచి తిరిగి వచ్చినప్పుడు ఏశావు అంటే తన యొక్క తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యమైనటువంటి స్థలానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఎదుర్కొని ఆయనతో మరి ఇటు పేరును మార్చి ఆయనను వాగ్దత్త దేశంలోకి ప్రవేశింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఈ యొక్క యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, యాకోబులో దేవునికి నచ్చినటువంటి అంశం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే ఆయన ఆ రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. అక్కడ ఏమంటాడనంటే 9వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాడు. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడింది అని చెప్తూ 12వ వచనంలో అంటాడు, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగనన చెప్పబడను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయము కలదా అట్లా అనరాదు. అంటే అక్కడ చిన్నప్పుడే ఏశావును ద్వేషించాడు దేవుడు అనేటువంటిది చాలా అన్యాయంగా కనపడుతుంది. అదే చెప్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. వారు మంచి చెడు అనేటువంటిది ఏమీ తెలియనప్పుడే దేవుడు ఏశావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు అని అంటాడు. అది ఏమిటి దేవుడు అంత యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణం ఏమిటి అని అంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు భూజనములన్నీ నీ యొక్క వంశమందు ఆశీర్వదింపబడతాయి అంటాడు. ఆ తర్వాత ఇస్సాకు కూడా అబ్రహాము అదే మాటను తెలియజేస్తాడు. దేవుడు కూడా ఇస్సాకుకు మాట్లాడినప్పుడు ఇస్సాకుతో కూడా దేవుడు అదే మాట్లాడతాడు. నీ యొక్క జనమందు నా యొక్క అంటే భూజనములు నీ యొక్క వంశమందు ఆశీర్వదింపబడతాయి. అంటే అబ్రహాముకు చెప్పిన దేవుడు ఇస్సాకుకు కూడా అదే మాటను చెప్పాడు. ఆ ఇస్సాకు తన బిడ్డలైనటువంటి ఇద్దరకు ఆయన దానిని వివరించి ఉంటాడని నేను అనుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆ యొక్క దేవుని యొక్క భయము నేర్పటం అనేటువంటిది తల్లిదండ్రులకు వివరించేటువంటి బాధ్యతను దేవుడు తల్లిదండ్రుల మీద పెట్టాడు. కాబట్టి ఇస్సాకు ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాడనే మరి మన వాక్యాన్ని బట్టి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలను బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే నీ యొక్క వంశమందు భూజనములన్నీ ఆశీర్వదింపబడతాయని చెప్పినటువంటి ఆ యొక్క మాటను తన యొక్క బిడ్డలకు వివరించి ఉంటాడని మనం అనుకుంటూ ఉన్నాం కదా. అది వివరించి ఉండకపోతే యాకోబుకు అంత బలముగా ఏమిటి అని అంటే, యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణం ఏమిటంటే జ్యేష్ఠత్వపు హక్కు కావాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరిక ఆయనకున్నది. జ్యేష్ఠత్వము ఆయన ఎప్పుడు మరి పుట్టుకతో శరీరముగా పుట్టినటువంటి పుట్టుకతోనైతే జ్యేష్ఠుడైనటువంటి వాడు ఏశావు. ఆ యొక్క జ్యేష్ఠత్వమును పొందితేనే ఆ ఆశీర్వాదం అనేటువంటిది జ్యేష్ఠుల మీదుగా యేసుక్రీస్తు దగ్గరకు నడిపించబడుతుంది అనేటువంటి ఆ యొక్క వివరణ ఇస్సాకు తన బిడ్డలకు తెలియచేసిన దానిని బట్టి ఆ యొక్క
యాకోబు ఆ కోరిక బలముగా కలిగి ఉన్నాడు. జ్యేష్ఠత్వము నాకు కావాలి, అయ్యయ్యో నేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయానే అనేటువంటి ఆ యొక్క బాధ ఆ యాకోబు యొక్క హృదయంలో ఉన్నది. అందుకనే ఆయన ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందటానికి చిన్న అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆయన వదులుకోలే అదే ఆదికాండము 25వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఉంటది. ఆయన నాకు చిక్కుడుగాయల కూర చేసినప్పుడు ఆయన నేను అలసి ఉన్నాను, నీ కూరను నాకు పెట్టమని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నాకు ఇమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకని. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనని అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించు. ఇక్కడ చూచినట్లయితే ఆ జ్యేష్ఠత్వము యొక్క ప్రాముఖ్యతను ఈ ఏశావు అంత ఇంపార్టెన్స్ గా తీసుకోలే. సో ఈ డజంట్ కేర్ అబౌట్ ద బర్త్ రేట్ విచ్ ఇస్ న్యాచురల్లీ కమ్ టు దిస్ ఏషావ్. ఈ యొక్క ఏషావుకు వచ్చినటువంటి ఆ బర్త్ రైట్ యొక్క ప్రాముఖ్యతను ఏషావు గుర్తించలేకపోయాడు. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించినప్పుడు శరీరపరముగా మనము ఆలోచించినట్లయితే, మనము ఈ లోక సంబంధముగా ఆలోచించినట్లయితే అబ్రహాముకు పుట్టినటువంటి కుమారులలో జ్యేష్ఠుడెవరు? ఇష్మాయేలు. ఒకవేళ అదే మనము జ్యేష్ఠత్వం అని అనుకుంటే జ్యేష్ఠత్వం అనేటువంటిది ఇష్మాయేలు. కానీ ఇష్మాయేలుకి దేవుడు ఆధిక్యతనివ్వలే. కానీ ఇష్మాయేలును చూచినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో ఎక్కువగా ఇష్మాయేలుకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అబ్రహాము తాను ఎవరు మన ఇష్మాయేలుని గురించి ఆయన వేడుకున్నప్పుడు ఏమంటాడు అని అంటే ఆదికాండము 17వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన అంటాడు, ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలుగ చేసి అత్యధికముగా అతని విస్తరింప చేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములుగా తీసుకుంటే ఇష్మాయేలే ఎక్కువ ఆశీర్వదింపబడినటువంటి వాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. కానీ అబ్రహాము ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఆశీర్వాదాన్ని ఇష్మాయేలుకి ఇవ్వలే. ఇష్మాయేలుకు దేవుడు ఇస్సాకుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే సకల జనములు వంశములు ఆశీర్వదించబడేటువంటి ఆ యొక్క లీనేజ్ అనేటువంటిది దేవుడు ఇస్సాకు ద్వారా తరువాత జనమునకు అది వారసత్వముగా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్యేష్ఠత్వము అనేటువంటిది ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత ఇస్సాకుకు తెలుసు. ఎందుకంటే దేవుడు ఇష్మాయేలు జ్యేష్ఠుడు, కానీ దేవుడు ఆశీర్వదించినటువంటి వాడు ఇస్సాకు. ఆ ఆశీర్వాదపు విలువ ఇస్సాకుకు తెలుసు. ఆశీర్వాదపు విలువ ఇస్సాకుకు తెలుసు కాబట్టి ఆ యొక్క ప్రాముఖ్యతను తన పిల్లలకు ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాను. ఆ పిల్లలకు చెప్పినప్పుడు ఒక ప్రగాఢమైనటువంటి ఆ కోరిక యాకోబులో పుట్టింది. అరే రే 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 నేను ఆ ఛాన్స్ని కోల్పోయాను, నేను ఆ దానిని ఎలాగ పొందాలి అనేటువంటి ఆ యొక్క మదనపాటు అనేటువంటిది యాకోబు యొక్క హృదయంలో మనం చూస్తాం. ఈ యొక్క పుస్తకం రాసినటువంటి ఆ భక్తుడు చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే,
జ్యేష్ఠత్వము అంటేనట మెస్సయ్య రాకడ కొరకు విశ్వ విమోచన కొరకు సాధనముగా ఉపయోగపడేటువంటి ఒక పదవి అట. ఎంత గొప్ప ఆశీర్వాదము చూడండి. జ్యేష్ఠత్వము అనేటువంటిది జస్ట్ నాట్ బర్త్ యాజ్ ఎ ఫస్ట్ చైల్డ్ టు ద ఫ్యామిలీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్. జ్యేష్ఠత్వము అంటే ఏంటనట, మెస్సయ్య రాకడ కొరకు విశ్వ విమోచన కొరకు ఒక సాధనముగా ఉపయోగపడేటువంటి పదవి అని ఆయన పుస్తకంలో వివరించాడు. ఆ పదవి యొక్క ప్రాముఖ్యతను గుర్తించినటువంటి వాడు యాకోబు. ఆ పదవి యొక్క ప్రాముఖ్యత ఎరుగక దానిని తృణీకరించినటువంటి వాడు ఏశావుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈ ఏశావుని గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ మాట్లాడుతూ అది భ్రష్టత్వము అని అంటాడు ఆయన. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది అని అంట. అంటే ఏశావు జ్యేష్ఠత్వము కోల్పోయినప్పటికీ ఈ లోక సంబంధముగా ఏశావు ఆశీర్వదింపబడ్డాడు. ఆయనకు యాకోబు తన యొక్క సొంత ప్రదేశానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు తన యొక్క బహుమానాల చేత సేవకులను పంపిస్తే, ఏమిటి ఇవన్నీ అడిగితే, నీకు బహుమానాలు అయ్యా అని చెప్పి యాకోబు అంటే, నాకు చాలినంత దేవుడు నాకు ఇచ్చాడు, నాకు చాలినంత ఆస్తి నాకున్నది. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో గురించి ఆలోచించట్లేదు. ఏశావు బాగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఏశావు ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల విషయంలో చాలా ఎక్కువ, అంటే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము ఏశావుకు ఉన్నప్పటికీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే భ్రష్టుడు అయినటువంటి ఏశావు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ లోకములో మనము ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితియో, ఈ లోకములో మనము దీవించబడి ఆశీర్వదింపబడే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల చేత ఆశీర్వదింపబడినటువంటి జీవితము దేవుని దృష్టిలో విలువ కలిగినది కాదు అని క్లియర్గా చెప్తున్నాడు. అంతగా ఆశీర్వదింపబడినటువంటి ఏశావును జ్యేష్ఠత్వము తృణీకరించినటువంటి కారణాన అపోస్తులైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఏశావు భ్రష్టుడైపోయాడు ఏశావు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ఏశావు యొక్క బ్రతుకును చూచినట్లయితే, ఎందుకంటే ఆశీర్వాదాన్ని కోల్పోయిన తర్వాత ఏశావు ఏడ్చేస్తాడు తండ్రి దగ్గర. అయ్యయ్యో తండ్రి, నాకు రావాల్సిన ఆశీర్వాదము నాకు ఇవ్వకుండా నువ్వు ఇది చేసావా అని చెప్పి ఆ తర్వాత ఎంత ఏడ్చినప్పటికీ ఆ యొక్క ఇసాక్ ఏమంటాడు, నేను దీవించినదేదో దీవించాను, నా నోటితోట దేవుడు పలికించాడు, ఆ దీవెన ఆయనకి వెళ్ళిపోయింది, ఇక మిగిలి ఉన్నది ఏది లేదు ఆశీర్వాదం అనేటువంటిది ఆయన ఏశావుతో పలుకుతూ ఉన్నటువంటి మాటలు. అంటే ఆశీర్వాదము అనంటే ఆ యొక్క కోరిక కలిగినటువంటి తత్వాన్ని దేవుడు కోరుకున్నాడు. అది యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క కోరిక. అంటే ఆ యొక్క వచ్చేటువంటి మెస్సయ్య నా కుటుంబములో, నా వంశములో రావాలి, నా జ్యేష్ఠత్వములో రావాలి అనేటువంటి, నా యొక్క వంశము ద్వారానే ఈ లోకములోకి మెస్సయ్య అనేటువంటి వాడు రావాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరిక కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, ఏశావు యొక్క జీవితంలో ఆయన తప్పులు చేసి
పాపాలు అంటే ఆజ్ఞలు అతిక్రమించి చేసినటువంటి పాపాలు ఎక్కడ కూడా అవి మనకు దైవ గ్రంథంలో ఎక్కడ మరి కనపడవు. కానీ ఒకటే ఒకటి ఏషావును గురించి మాట్లాడినప్పుడు ఒకటే ఒకటి జనరల్గా కోట్ చేయబడినటువంటిది ఏంటంటే జ్యేష్ఠత్వమును అమ్మివేస్తాడు. అది ఒక్కటే మాట్లాడతాడు. అది తప్ప ఆ యొక్క ఏషావు యొక్క జీవితంలో తప్పు అనేటువంటిది మనము చూడలేం. అంటే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మానవులు వ్యభిచారం చేయకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా, మేము తప్పు చేయట్లేదు, మమ్ములను మేము కాపాడుకుంటున్నాము, మేము నిష్ఠాగరిష్టంగా భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. అంటే మేము మా యొక్క ప్రవర్తనను బట్టి, మా యొక్క క్రియలను బట్టి మేము నీతిమంతులం అనేటువంటి ఒక ఆ యొక్క ఆలోచనలో, ఆ యొక్క భ్రమలో వారు ఉంటారు. కానీ రక్షణను మాత్రం తృణీకరిస్తూ ఉన్నారు. ఆ జ్యేష్ఠత్వము ఇక్కడ రక్షణకు సాదృశ్యముగా మనకు కనబడుతుంది. రక్షణ అనేటువంటిది పొందకపోతే నీవు నీ యొక్క పాపము ఒప్పుకొని ఆ రక్షణలోకి నీవు వెళ్ళకపోతే, ఆ జ్యేష్ఠత్వపు సారూప్యతలోకి మనము మార్చబడకపోతే మనకు నరకములోకి వెళ్ళేటువంటి గ్యారంటీ ఉంటుంది. ఆ యొక్క రక్షణలోకి మనము మార్చబడ్డామా, దేవుని యొక్క జ్యేష్ఠుల సంఘములోకి మనము చేర్చబడినటువంటి వారమై ఆయన సారూప్యతలోకి మార్చబడినటువంటి ఆధిక్యతలోకి మనము నడపబడతాం. ఇది రక్షణకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఇక్కడ ఆ ఏషావు అమ్మివేసినటువంటి ఆ జ్యేష్ఠత్వం అనేటువంటిది, అంటే దాని అర్థం ఏమిటి అనంటే, నేను చచ్చిపోతూ ఉన్నాను, నాకు నీ అన్నం ఇప్పుడు తినకపోతే నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత నాకు జ్యేష్ఠత్వం ఎందుకు పనిచేస్తుంది అని చెప్పి దానిని చులకనగా చూశాడు. కానీ ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి సత్యం ఏమిటంటే, మనము చనిపోయేటువంటి స్థితి వచ్చినప్పటికీ, రక్షణను విడిచిపెట్టకూడదు అనేటువంటి సత్యం మనకి ఇక్కడ కనపడుతుంది. జ్యేష్ఠత్వాన్ని జస్ట్ ఫర్ దట్ ఒక పూట కూటి కొరకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్యం మనకు ఉండకూడదని తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అంటే రక్షణ యొక్క ప్రాముఖ్యత. రక్షణ అనంటే దేవుని యొక్క రక్తము చేత కడుగబడేటువంటి ప్రాముఖ్యత. అంటే మానవుని, పాపాత్ముడైనటువంటి మానవుని పరిశుద్ధపరిచేటువంటిది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తాన్నే తృణీకరిస్తే రక్షణ ఎక్కడ? అంటే ఈనాడు నీవు రక్షణను తృణీకరిస్తూ ఉన్నావు అని అంటే దాని అర్థం ఏమిటంటే, పాపిని పరిశుద్ధపరిచేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క ప్రాముఖ్యతను నువ్వు విస్మరిస్తూ ఉన్నావు, దానిని లెక్కలోకి నువ్వు తీసుకోవట్లేదని అర్థం. ఆ చేసిన తప్పే, ఆ యొక్క ఏషావు చేసినటువంటి తప్పే ఈనాడు రక్షణ ఎరుగనటువంటి ప్రజలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క బ్రతుకులో ఏ పాపము లేనప్పటికీ మేము పాపాత్ములము కాదు అనే వారి యొక్క హృదయాలోచన అనేటువంటిది ఉన్నది చూశారు. అది దేవునికి నచ్చదు. దేవునికి నచ్చదు. దేవుడు ఆ యొక్క మెస్సయ్య నా హృదయంలోకి రావాలి, నాలో నుంచి ఆయన ఆ యొక్క ప్రజలందరూ ఆశీర్వదించబడేటువంటి సువార్త నా రక్షణ ద్వారా కలగాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మనస్తత్వమే యాకోబు యొక్క మనస్తత్వం. అందుకని అంటాడు ఆయన కీర్తనాకారుడు, యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో వాడు ధన్యుడు అని అంటాడు. ఇశ్రాయేలు
ఇశ్రాయేలుకు సహాయుడగేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలుకు సహాయపడేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలు స్టాటస్ ఆఫ్ ఇశ్రాయేల్, ద నేమ్ గివెన్ ఆఫ్టర్ ద నేమ్ గివెన్ యాజ్ ఇజ్రాయెల్ టు ద జాకబ్, హిస్ స్టేటస్ is different. But before the Israel, his character is completely different. అందుకనే దేవుడు ఆ పెనూయేలు దగ్గరకు వచ్చినప్పుడు నీ పేరేమిటి అని అడుగుతాడు. నీ పేరేమిటి అని అడుగుతాడు. ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. నీ పేరేంటి అని అడుగుతాడు. నీ పేరు ఏంటి అని అడిగితే ఆయన అంటాడు, నా పేరు యాకోబు అంటు, నా పేరు యాకోబు అని చెప్తాడు. 27వ వచనం, ఆయన నీ పేరేమని అడుగగా యాకోబు అని చెప్పాను. దేవుని ఎదుట యాకోబు అని చెప్పినటువంటి యాకోబు ఆశీర్వాదము పొందేటప్పుడు ఇస్సాకు దగ్గర ఎవరి పేరు చెప్పాడు? ఆయన నేను ఏశావును అని అబద్ధం ఆడాడు ఆయన. అంటే ఏశావు దగ్గర అబద్ధం ఆడినటువంటి యాకోబు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ అబద్ధం ఆడలేకపోయాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ఇస్సాకు దగ్గర మాట్లాడినప్పుడు నా పేరు ఏశావు అని చెప్తాడు. బట్ వేరే ఇక్కడ దేవుడు తన పేరేమిటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. దాని అర్థం ఏమిటి అని అంటే హోషేయ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక గొప్ప మాట ఆ యొక్క జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను బట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఉంటది. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమిలానెను అని ఉన్నది. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అని. ఏమిటి? ఆయన పోరాడి గెలిచాడనేమో ఇక్కడ మనకు ఆదికాండములో రాయబడినటువంటి ఆ యొక్క వాక్యాన్ని బట్టి పోరాడి గెలిచాడు, దేవునితో పోరాడాడు. బట్ హోషేయ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఒక డీటెయిల్ మనకి ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో యాకోబు ఏం చేశాడంటే తను చేసిన తప్పంతటిని ఒప్పుకొని క్షమించమని ఆయన బ్రతిమిలాడినట్టుగా మనం చూస్తాం. కన్నీరు విడిచి అని అంటాడు. కన్నీరు విడిచి అతని బతిమాలెను అని అంటే అతనికి అంటే దేవుని యొక్క సన్నిధిలో యాకోబు తను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. యాకోబు తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకొనుటను బట్టి ఆయనను దేవుడు యాకోబు పేరు నుంచి ఇశ్రాయేలు పేరుగా ఆయన మార్చుకున్నాడు. కానీ యాకోబు జీవించినటువంటి జీవితం అంతా కూడా యాకోబు పేరుతో ఆయన జీవించినటువంటి జీవితం అంతా కూడా ఆ మోసగించి బ్రతికినటువంటి బ్రతుకు అయినప్పటికీ ఆ యాకోబు యొక్క జీవితంలో ఒక లక్షణం ఏమిటి అని అంటే మెస్సయ్య నా యొక్క వంశంలో నుంచి రావాలి అనేటువంటి ఆ యొక్క ప్రగాఢమైనటువంటి కోరికను కలిగినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడిగా యాకోబును మనం చూస్తున్నాం. ఇట్టి లక్షణములు కలిగినటువంటి వాడే యాకోబు. ఈ లక్షణములు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈనాటి యాకోబులే. దేవుని అంటే యేసుక్రీస్తు వారు లోకానికి రావటానికి జ్యేష్ఠత్వము అనేటువంటిది ఆ యొక్క విమోచన కర్తను తీసుకురావటానికి మరి ఉన్నటువంటి ఒక పదవి అయితే యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత జ్యేష్ఠత్వము అనేటువంటిది ఏమిటి అని అంటే
ఆయన సారూప్యతలోకి మార్చబడటము అని అంటాడు. జ్యేష్ఠత్వం అనేటువంటిది, ఆ జ్యేష్ఠత్వం యొక్క డెఫినేషన్ క్రొత్త నిబంధన గ్రంథము దగ్గరకు వచ్చినప్పుడుకి మారిపోతుంది. ఇక్కడ వరకైతే ఆయనను మోసుకు వచ్చినటువంటి ఒక పదవిగా జ్యేష్ఠత్వం అనేటువంటిది ఉన్నది. కానీ క్రొత్త నిబంధన గ్రంథములోకి వచ్చినప్పుడు ఆ జ్యేష్ఠత్వం యొక్క డెఫినేషన్ ఏ విధముగా చేరబడుతుంది అంటే, ఒక్కసారి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుందాం. దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరి ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచను అని చెబుతూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఇంకొక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట, ఇప్పుడైతే సియోనును కొండకు జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏవేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణకు మీరు వచ్చి ఉన్నారు అంటే ఆ జ్యేష్ఠుల సంఘము యేసు క్రీస్తు వారు జ్యేష్ఠునిగా మనము చూస్తున్నాం. ప్రథమ ఫలముగా ఆయనను మనము చూస్తున్నాం. దేవుని యొక్క ఆశ ఏమిటి అనంటే ఆయన సారూప్యతలోకి మనము మార్చబడాలి. అంటే ఆ జ్యేష్ఠత్వం యొక్క సారూప్యతలోకి మార్చబడితే ఎత్తబడేటువంటి జ్యేష్ఠుల సంఘములో చేరినటువంటి వారమై దేవుని యొద్దకు మనము వచ్చి ఉన్నాము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇది జ్యేష్ఠత్వముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఈ జ్యేష్ఠత్వమును తృణీకరించకుండా ఈ జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యతను ఎరిగి మన యొక్క ప్రాణములు పోచున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రక్షణను వదిలిపెట్టకుండా అంతము వరకు సహించువాడు ధన్యుడు, వానికి జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఈ యొక్క రక్షణను వదిలిపెట్టకుండా ఈ రక్షణ యొక్క కలిగి దేవుని యొక్క జ్యేష్ఠుని యొక్క సారూప్యతలోకి మనము మార్చబడి ఆ జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యతను గుర్తిరిగి దానిని ఆశించేటువంటి వారముగా మనము ఈ యొక్క లోకములో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఇప్పుడు మనకు ఈ యొక్క సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, బోధకుల ద్వారా బోధించబడుతూ ఉన్నటువంటి వాక్యము ఎందుకు అనంటే ఆయన ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక గొప్ప మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవార మగుటకు ఇలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని మాట్లాడుతూ, అంటే సంపూర్ణులగునట్లు అనేటువంటి మాటను మనము తీసుకుంటే, అంటే ఇంకా మనం సంపూర్ణత అనేటువంటిది మనకు పొందనటువంటి స్థితిలో ఉన్నాం. ఆ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలోకి
మనము ఆయన సారూప్యములోకి మార్చబడి ఎత్తబడేటువంటి జ్యేష్ఠుల సంఘములో చేరినటువంటి వారమై ఉండాలి. ఎట్టి జ్యేష్ఠత్వపు యొక్క ప్రాముఖ్యత అంటే జ్యేష్ఠత్వము అనేటువంటిది మనము కృత నిబంధన విశ్వాసులకు ఆ జ్యేష్ఠత్వం అంటే ఏమిటి అని అంటే దేవుని యొక్క సారూప్యతలోకి ఆయన సంపూర్ణతలోకి మార్చబడటమే క్రొత్త నిబంధన యొక్క జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత. నాట్ జస్ట్ టు టేక్ ద బర్త్ యాజ్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాం, యూదా జ్యేష్ఠుడు కాదు, యూదా జ్యేష్ఠుడు కాదు, 4వ వ్యక్తి లేవి తర్వాత యూదా. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, 4వ వాడు యూదా. మరి యూదాను దేవుడు ఏర్పాటు చేసుకుంది. అలాగా దేవుడు తన యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి వారందరికీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు కలుగ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇఫ్ యు సీ ద జినాలజీ ఆఫ్ ద లినేజ్ దట్ రిటర్న్ ఇన్ మాథ్యూ ఆర్ లూకా, అక్కడ మనం చూచినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ, ఆ యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత, అంటే ఈ యొక్క కోరిక కలిగినటువంటి ఆ హృదయాలను కలిగినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రూతు కూడా అంటది కదా, అమ్మా నువ్వు వెళ్ళిపో, నీ యొక్క తోడి కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అంటే రూతు అంటది, ఏమంటది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడైతే మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తాను. నీతో బంధం ఏర్పడది, ఈ బంధాన్ని నేను విడదీసుకునేటువంటి బంధం కాదు. రూతు అంతటి విశ్వాసంతో నయోమి వెంట బెత్లెహేముకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రూతు ద్వారా ఈ యొక్క లోకానికి దేవుడు యేసుక్రీస్తు యొక్క విమోచకుని దేవుడు ఆ యొక్క బిడ్డ ద్వారా మరి దేవుడు మనకు కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నా యొక్క దీనిలో నుంచి రావాలి అనేటువంటి ఆ యొక్క ప్రగాఢమైనటువంటి ఆ యొక్క కోరికను కలిగినటువంటి వారినే దేవుడు జ్యేష్ఠులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ, the person who was interested to have the Jesus Christ has to become in my this ఆ యొక్క వంశంలో నుంచి రావాలని ఎవరైతే కోరుకున్నారో వారిని దేవుడు జ్యేష్ఠులుగా భావించాడు. వారిని తన యొక్క వంశావళిలో ఆయన చేర్చుకున్నాడు. ఆ యొక్క క్రొత్త నిబంధన విశ్వాసులుగా మనము ఆయన సారూప్యతలోకి మార్చబడేటువంటి ఆ జ్యేష్ఠత్వపు యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోకుండా మన యొక్క విశ్వాస జీవితాన్ని అంతము వరకు దానికి అంతము వరకు కాపాడుకునేటువంటి శక్తి మనకు చాలదు. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనే యేసు వైపు చూచు అని అంటాడు. అంటే కర్త ఆయనని, కొనసాగించేటువంటి వాడు ఆయన. మరి ఆ విశ్వాసాన్ని మనము కోల్పోకుండా ఆ జ్యేష్ఠత్వపు యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తిరిగి ఆయన సారూప్యతలోకి మార్చబడినటువంటి జీవితాన్ని దేవుడు మనకు కలుగు చేయాలని దేవుని పక్షముగా మీకు మరి నేను దేవుడిచ్చినటువంటి మాటలుగా పలుకుచు ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను.